సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. పార్టీ అధిష్టానం తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోతామంటూ పూల శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తలు ఖంగుతున్నారు. మోసగాళ్లకు పారాచూట్లతో దిగే వాళ్లు ఎమ్మెల్యేలు కాలేరంటూ ఆయన విమర్శించారు. పార్టీ ఇన్ఛార్జ్ మక్బుల్ ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై చర్చ జరుగుతుంది. ముఖ్య నేతల మధ్య వర్గపోరుతో దిగువ స్థాయి శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఎవడైతే బాగుండదో మీరు చెప్పండి అని చెప్పి ఓటింగ్ కూడా మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు చెప్తారు ఫలాని వ్యక్తి అయితే ఒకటి నొక్కు, ఫలాని వ్యక్తి అయితే రెండు నొక్కు, ఫలాని వ్యక్తి అయితే మూడు నొక్కు అన్నప్పుడు మీకుంటుంది అర్హత. ఆ రోజున ఎమ్మెల్యే ఎన్నుకునే అర్హత. మోసగాళ్లకు, డబ్బులు ఉండే వాళ్ళకు, పారాచూట్లో దిగే వాళ్ళకు ఉండేది అవకాశం. క్షేత్ర స్థాయిలో మీ మధ్య నుండి నాయకుడిగా ఎదిగింటే వానికి ఇస్తారు మీరు అవకాశం. పొరపాటు మాకు టికెట్ రాకపోతే ఓటు రాకపోతుందో రేపు పొద్దున మీరు పార్టీలు అడగకపోయినా కూడా రాకూడగా మీరు పొద్దున మేము రామని చెప్తారు పల్లెల్లో. మీరు రేపు పొద్దున టికెట్ ఇచ్చినప్పుడు ఎవడైతే బాగుండదో మీరు చెప్పండి అని చెప్పి ఓటింగ్ కూడా మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు చెప్తారు ఫలాని వ్యక్తి అయితే ఒకటి నొక్కు, ఫలాని వ్యక్తి అయితే రెండు నొక్కు, ఫలాని వ్యక్తి అయితే మూడు నొక్కు అన్నప్పుడు మీకుంటుంది అర్హత. ఆ రోజున ఎమ్మెల్యే ఎన్నుకునే అర్హత. మోసగాళ్లకు, డబ్బులు ఉండే వాళ్ళకు, పారాచూట్లో దిగే వాళ్ళకు ఉండేది అవకాశం. క్షేత్ర స్థాయిలో మీ మధ్య నుండి నాయకుడిగా ఎదిగింటే వానికి ఇస్తారు మీరు అవకాశం. రైట్, విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది కదిరి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందని. ఈ వర్గపోరు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, కదిరి నియోజకవర్గం వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ అహ్మద్ ను టార్గెట్ గా చేసుకుని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూల శ్రీనివాసరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా సమావేశానికి హాజరైన పార్టీ కార్యకర్తలు కూడా కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో పూల శ్రీనివాసరెడ్డి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్న మక్బుల్ అహ్మద్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. విభేదాల నేపథ్యంలోనే సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమన్వయ కమిటీ సమావేశంలో మక్బుల్ అహ్మద్ ను టార్గెట్ గా చేసుకుని పూల శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం పార్టీ కోసం పనిచేసిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వడం లేదు. మోసగాళ్లకు, డబ్బులున్నోళ్లకు, పారాషూట్ లో దిగే వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి టికెట్ ఇవ్వడం లేదంటూ పూల శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానం పైన కూడా తీవ్ర స్థాయిలో మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి టికెట్ ఇవ్వడం లేదంటూ పూల శ్రీనివాసరెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడడంతో ఒక్కసారిగా అక్కడ సమావేశానికి హాజరైన నియోజకవర్గ పరిశీలకులతో పాటు సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు కూడా కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే సమన్వయ సమావేశం కాస్త ఏదైతే పూల శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ అహ్మద్ మధ్య విభేదాలకు కారణమవుతుందంటూ కూడా కార్యకర్తలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో సోషల్ మీడియా వేదికగా కూడా పూల శ్రీనివాసరెడ్డి పలు సందర్భాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కదిరి వైసీపీలో కూడా విభేదాలతో కార్యకర్తలు సతమతమవుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ తరహాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.